ఏమనుకోవద్దు. Lives across our communities. I welcome our Honorable Governor CS Garu, Sriramulu Garu, Treasurer OS Reddy Garu, Bhavani Shankar Garu, Chairman Mali Bhim Reddy Garu to give away his address. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన యొక్క రాష్ట్ర గవర్నర్ గారు మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భాగంగా ఇక్కడ నేను గత 9 సంవత్సరాల నుంచి చైర్మన్గా పనిచేస్తున్నా. నా పేరు భీమ్ రెడ్డి. ఏదైతే హైదరాబాద్లో చేసినటువంటి నేను చేస్తున్న టైంలోనే 19లో కరోనా రావడం, దాంట్లో డాక్టర్స్ అందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా ఏదైతే మేము గవర్నర్ గారు పిలుపు మేరకు ఆ రోజు గవర్నర్ గారు పిలుపు మేరకు ఎన్నో సహాయ సహకారాలు అందించి రోజు సుమారుగా 6,000 మందికి మేము భోజన వ్యవస్థను కానీ మిగతా ఏదైతే ఆహార కిట్లను కూడా మేము అందించడం జరిగింది. కాబట్టి దీనికి అందరికీ కూడా సహకరించినటువంటి వారందరికీ కూడా పేరు పేరుగా మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్లో
మా యొక్క ఇండియన్ రెడ్ క్రాస్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ద్వారా ఆ రోజు ఏదైతే కలెక్టర్ గారు సీతామంతి గారు మీరు ఖచ్చితంగా బెడ్ బ్యాంక్ పెట్టాల్సింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో మాసప్ ట్యాంక్లో మేము మొదటిగా పెట్టాలనే ఆలోచనతో ఉన్నాం. సో ఇప్పుడు అది ఒక 40% ఉన్న ఇంకో కొద్దిగా వర్క్ నడుస్తూ ఉంది. దానికి కొంత ఫండింగ్ నుంచి మాకు ఆలస్యం అవుతూ ఉంది. దానివల్లనే ఆగడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి జనౌషధి కూడా ఈ 1 మంత్ లోపల మేము ప్రారంభం చేయబోతా ఉన్నాం. కాబట్టి ఇవన్నిటి కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ఇప్పుడే మాకు కలెక్టర్ గారు కూడా ఈ మధ్యనే మాకు జిల్లాకు రావడం వల్ల వారు కొత్తగా వచ్చారు. మమ్మల్ని అన్ని ప్రోగ్రాంలలో చేయాలని బోనాలతో మాకు వాలంటీర్స్గా గత సంవత్సరాలు కూడా చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఖచ్చితంగా మీరందరూ కూడా వాలంటీర్ చేయాలనే ఆలోచనతో చెప్పడం జరిగింది. సో మాకు 1,60,000 మంది విద్యార్థులు జేఆర్సీ వైఆర్సీలో మనకు ఎన్రోల్ అయి ఉన్నారు. ఏదైతే రెడ్ క్రాస్ సభ్యత్వం కూడా సుమారుగా 4,000 నుంచి 5,000 మధ్యలో మేము సభ్యత్వం చేయడం జరిగింది. కాబట్టి ఇంకా సభ్యత్వం పెంచేసి సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో మేము పోతా ఉన్నాం. అదేవిధంగా హెల్త్ క్యాంపులు కూడా చాలా చేస్తున్నాం. సిపిఆర్ కూడా అన్ని యువత కాలేజీలలో కూడా మేము క్లాసెస్ ఇస్తూ ఉన్నాం. దానికి మా యొక్క డాక్టర్ విజయభాస్కర్ గారు చాలా సహాయ సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని కూడా వారే దోహదపడి. నేను జనగాం జిల్లా నుండి వచ్చానండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జనగామలో గైనిక్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా చేస్తున్నాను. సో ఇవాళ గవర్నర్ చేత ఈ అవార్డు రిసీవ్ చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. నేను జనగాం జిల్లాలో గైనిక్ డిపార్ట్మెంట్లో డెలివరీస్ అది చేసుకుంటాను. ప్రజలకు సేవ చేయడంలో చాలా తృప్తి పొందుతాను నేను. థ్యాంక్ యూ అండి. మేడం, మీ పబ్లిక్ మీకు ఎట్లాంటి వాళ్ళు వస్తారు మీ దగ్గరికి? యూజువలీ లోవర్ క్లాస్ నుండి వస్తారు, బిలో పావర్టీ లైన్ నుండి వస్తారు జనగాం జిల్లాలో. సో వాళ్ళందరికీ మ్యాక్సిమం నార్మల్ డెలివరీస్ చేసేందుకు కృషి చేస్తుంటాము. ఇప్పటి వరకు ఏమన్నా అవార్డు ఏమన్నా తీసుకున్నారు మేడం గారు? ప్రీవియస్లీ కూడా మనకి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుండి ఇది ఎక్సలెన్స్ అవార్డు వచ్చిందండి. మొన్న డాక్టర్స్ డే సెలబ్రేషన్స్లో కూడా ఉమెన్స్ అసోసియేషన్ నుండి వచ్చిందండి. ఈరోజు మెడికల్ ఎక్సలెన్స్ అవార్డు తీసుకోవడం జరిగింది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషకరంగా ఉందండి. దట్టు గవర్నర్ చేత తీసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఫ్యూచర్లో ఇంకా పబ్లిక్ కానీ మీ హెల్త్ ఎలాంటి సేవలు చేయాలనుకుంటున్నారు? ఎలాగైతే ఇండియన్ రెడ్ క్రాస్ వాళ్ళు ప్రతి జిల్లాకి ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టాలి అనుకున్నారు కదా, మా జనగాం జిల్లాలో ఉంది బ్లడ్ బ్యాంక్. కాకపోతే ఎంసీహెచ్ క్యాంపస్లో లేదు, ఎంసీహెచ్ హాస్పిటల్లో లేదు. సో అక్కడ కూడా ఏదైనా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. గర్భిణీ స్త్రీలకు రక్తస్రావం అయినప్పుడు నిమిషాల్లో బ్లడ్ అవసరం ఉంటుంది. సో దానికి ఇన్ హౌస్ మనకి బ్లడ్ బ్యాంక్ ఉంటే బాగుంటుంది. మీ పేరు మేడం? నేను డాక్టర్ మాధవి చిలుకూరి, అసిస్టెంట్ ప్రొఫెసర్ జనగాం మెడికల్ కాలేజ్. నా పేరు డాక్టర్ కీర్తన, రెడ్ క్రాస్ కన్వీనియంట్ హైదరాబాద్ సిటీ బ్రాంచ్. ఈరోజు జూలై 5, 2025 డాక్టర్స్ డే సందర్భంగా రెడ్ క్రాస్ టీమ్ హైదరాబాద్ సిటీ బ్రాంచ్ అందరి యొక్క డాక్టర్స్కి మన సోషల్ సర్వీస్ చేయాలి, ప్లస్ వాళ్ళ క్లినికల్ ఎక్సలెన్స్కి ఆధారం బేస్డ్గా మెడికల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. దీని తదనం ఒక 100 డాక్టర్స్కి అవార్డు ఇచ్చారు గవర్నర్ గారు. సో ఈ అవార్డు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడము, ప్లస్ ఇలా దీనితో పాటు రెడ్ క్రాస్ ఎన్నో సేవలు చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ మన బ్లడ్ క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్, ఓల్డ్ ఏజ్ హోమ్స్లలో హెల్త్ క్యాంప్స్ అన్ని టేక్ కేర్, షెల్టర్ హోమ్స్లలో టేక్ కేర్, మొన్ననే బుక్స్ డొనేట్ చేసింది. ఇప్పుడు కొత్తగా ఐఆర్సీఎస్ హైదరాబాద్ సిటీ బ్రాంచ్ న్యూగా బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేస్తుంది. సో దీనికి అందరి సహకారం అందిస్తే మనకి ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయగలుగుతామని ఆశిస్తూ ధన్యవాదాలు. సార్, ఈరోజు గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ అవార్డు తీసుకోవడం జరిగింది. ఎట్లా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు? నా పేరు డాక్టర్ యూసఫ్ అలీ. నేను కన్సల్టెంట్ డయాబెటీస్ అండ్ హెపటాలజీ, మెహదీపట్నం హైదరాబాద్లో మన క్లినిక్ డయాబెటీస్ సెంటర్ ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు రాజ్భవన్ సమాజగూడలో ఆనరబుల్ గవర్నర్ తెలంగాణ చేతుల మీదుగా ఈ అవార్డు చేయడం జరిగింది. డాక్టర్స్ డేని సందర్శించుకొని నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ డాక్టర్లు, అంటే డెడికేషన్తో, కంపాషన్తో వర్క్ చేసే డాక్టర్లను పిలిచి
సన్మానించారు ఇక్కడ. చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ఫుల్ టు ద ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, స్పెషల్లీ ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఇది జరిగింది. అండ్ మన ఆనరబుల్ గవర్నర్ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కాబట్టి వారి చేతుల మీదుగా ఈ అవార్డు జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు ఎక్కడెక్కడ అవార్డు తీసుకున్నారు సార్ ఇప్పుడు మీరు? ఇంతకుముందు ఏషియన్ హెల్త్ కేర్ అవార్డ్స్ న్యూఢిల్లీలో కూడా ఇది హెల్త్ కేర్ అవార్డు తీసుకోవడం జరిగింది. అలాగే 2018లో మన గవర్నర్ రోషయ్య గారు ఆరోగ్యశ్రీ అవార్డు, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీ అవార్డు కూడా తీసుకోవడం. సార్ ప్రస్తుతం వాతావరణం చేంజ్ అయింది, సీజనల్గా ప్రజలకు మీరేమన్నా చెప్తారా? అడ్వైజెస్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎస్పెషల్లీ కిడ్స్లో, చిన్నపిల్లలు అవగాహన చాలా అవసరం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కూడా ఇదే చేస్తూ ఉంది. ఎస్పెషల్లీ ఈ మస్కిటోస్తో వచ్చే తర్వాత వైరల్ ఫ్లూస్, బికాస్ కోవిడ్ వేరియంట్ కూడా ఉంది. అంటే ఇట్స్ నాట్ వెరీ డేంజరస్ అన్నట్టు, బట్ అది కూడా ప్రివలెన్స్ ఉంది. సో దాని గురించి కూడా మనం జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. అండ్ అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్నటువంటి బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాలు ఉన్నాయి. తర్వాత సిపిఆర్ అంటే అత్యవసర పరిస్థితుల్లో ఎట్లా ప్రాణాలు కాపాడాలి, అంబులెన్స్ సర్వీసెస్. తర్వాత ఇప్పుడు గవర్నర్ గారు చెప్పినట్టు ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా హైదరాబాద్లో కట్టిస్తున్నారు. ఆల్మోస్ట్ 6 ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఫర్ ద ఎల్డర్లీ పీపుల్. సో ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చేస్తూ ఉంది. సో మనం కూడా వాలంటీర్ చేయాలి. అంటే నాట్ ఓన్లీ డాక్టర్స్ అండ్ గవర్నమెంట్, మన నార్మల్ సిటిజన్స్ కూడా అందరూ కూడా దీనికి తోడ్పడాలి, అంటే వాలంటీర్ చేయాలి. ఆల్రెడీ మన తెలంగాణలో 160,000 వాలంటీర్స్ ఉన్నారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ. సో నేను అపీల్ చేసేది ఏంటంటే ఇంకా సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్, తెలంగాణ, దే వుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీతో దే హ్యావ్ టు గెట్ అటాచ్డ్ అండ్ ఇలాంటి మంచి పనులను దోహదపడాలి. థ్యాంక్ యూ. హాయ్, నమస్కారం. నేను డాక్టర్ హనుమంత్ రెడ్డి, సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున మెడికల్ ఎక్సలెన్స్ అవార్డు తీసుకోవడం. ఇది గర్వకారకం. సో గవర్నర్ సార్ అవార్డు తీసుకోవడం, అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ మేము ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి ఇంత డాక్టర్కి ఇలా ఫెలిసిటేట్ ఇంత థ్యాంక్ గివింగ్ మేకర్స్ టు వర్క్ మోర్. ఏదో ఒక ప్రైజ్ ఏదో కాదండి, ఇలా అవార్డు కృతజ్ఞత భావం చెప్పినప్పుడు ఇంకా మేము మా ముందు వెళ్ళి కోవిడ్ సమయంలో ఆయన ఎలా డాక్టర్స్ ఎలా చేసామో వర్క్, ఇలా అవార్డ్స్ విల్ మేక్ అస్ టు డూ వర్క్ మోర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ బ్రాంచ్ రెడ్డి సార్ అందరికీ. మేజర్గా మేము స్టార్ట్ చేసినాము జనతా హృదయాలయ ఫౌండేషన్ స్టార్ట్ చేసాము. మేము మా వైఫ్ డాక్టర్ మేతి రెడ్డి గారు. దీని ద్వారా మేము ప్రజలలో హెల్త్ క్యాంప్స్ అవేర్నెస్, హార్ట్ అటాక్ రాకముందు ఏం చేయాలి, అట్ ద సేమ్ టైం 1,00,000 మందికి సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తానని అనుకున్నాం. 30,000 మందికి ట్రైన్ చేశాము. ప్రాపర్ సిపిఆర్ ట్రైనింగ్, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు 1 గంట థియరీ క్లాస్, గంట వాళ్ళకి ప్రాక్టికల్ ట్రైనింగ్ చేసి ఇలా చేస్తాం. రీసెంట్గా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వాళ్ళు కూడా డాక్టర్ శ్రీరామ్ సార్ వాళ్ళు వచ్చిన వారు కూడా సిపిఆర్ ప్రోగ్రామ్ చేశాము. ఈ ప్రోగ్రామ్స్ అవార్డ్స్ ఎక్స్పీరియన్స్ వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ టీమ్ మెంబర్స్ అండ్ మోస్ట్ ఆల్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ our Dr. Kirtana, Junior Vice President of Red Cross Society. Thank you very much. Dr. Methini, dermatologist at Oliva Skin Clinic, Gachibowli. Very happy and thankful for Indian Red Cross Society for encouraging all the doctors and giving these awards. We are very thankful, and this is very much encouraging to all of us to do more and more service to the humanity. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీకృష్ణ సుధన్శెట్టి. నేను కన్సల్టెంట్ క్లినికల్ సైకాలజిస్ట్ అండ్ రెడ్ క్రాస్ ప్యాటర్న్ భీమ్ రెడ్డి సార్ ద్వారా నేను రెడ్ క్రాస్ జాయిన్ అయ్యి 15 years బ్యాక్. చాలా ఇన్స్పైరింగ్ రెడ్ క్రాస్ అంటే. అండ్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అండ్ డాక్టర్ కీర్తన వాళ్ళు చేసే వర్క్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనం సిపిఆర్ ప్రోగ్రామ్స్ చాలా చేస్తున్నాము. అండ్ ఐఎమ్ ఆల్సో అన్ అవార్డీ ఫర్ టుడే ఎక్సలెన్స్ హెల్త్ అవార్డ్స్ అవార్డీ. అండ్ మెంటల్ హెల్త్ని రిప్రజెంట్ చేస్తున్నాము. మన మనసు చాలా ఇంపార్టెంట్. మన బాడీ అండ్ మైండ్ ఎంత హ్యాపీగా ఉంటే మనం ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ద్వారా రాజ్భవన్లో మొట్టమొదటిసారి డాక్టర్ సవాస్ డే నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకంటే గత 8 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ యొక్క అవకాశానికి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ 2020 సంవత్సరంలో 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 2020 సంవత్స
థ్యాంక్ యూ
ఈ సంవత్సరం గవర్నర్ గారి కలెక్టర్ గారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం 128 మంది డాక్టర్లను సన్మానించుకోవడం, దానికి సహకరించిన మా ఎంసీ సభ్యులు మరియు డాక్టర్ విజయభాస్కర్ గారు, డాక్టర్ కీర్తన గారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది నేను గర్విస్తున్నాను. అదేవిధంగా ఈరోజు గవర్నర్ గారు స్పీచ్లో వారి యొక్క మాటల్లో హెల్త్ ద్వారా ఏదైనా సాధించవచ్చు, కాబట్టి మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి. రెడ్ క్రాస్ గారు అందరూ కూడా సభ్యులు కమ్మినందుకు మాకు సంతోషంగా ఉంది. అందరు డాక్టర్లతో గుర్పిల్ చేసేసి ఈ యొక్క మేము ఏదైతే 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి బెడ్ బ్యాంకును, ఏదైతే వినౌషధి మెడికల్ షాపును త్వరలో ప్రారంభించి హైదరాబాదును సత్తా చాటాలనే ఆలోచనతో డాక్టర్ యొక్క సహాయ సహకారంతో ముందుకు పోతామని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజ్భవన్ వారికి సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున సార్ ఎంతమంది డాక్టర్స్ అవార్డ్స్ ఇచ్చారు సార్? డాక్టర్స్ ఎంతమంది, ఎన్ని 128 మందికి అవార్డులు ఇవ్వడం జరిగింది. అంటే అది కూడా చక్కటి అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్లనే మేము ఈసారి ఎంచుకోవడం జరిగింది. కాబట్టి అందరి ద్వారా మాకు సహాయ సహకారాలు అందుతాయనే ఆశతో మేము ఉన్నాం. దీన్ని ఇంకా హైదరాబాదులో ఎలాంటి అనారోగ్యానికి తావు లేకుండా ఆరోగ్యంగా హైదరాబాద్ ఉండాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. అదేవిధంగా వృద్ధులైనటువంటి 60 సంవత్సరాలు దాటిన వృద్ధులందరికీ కూడా మేము షుగర్, బీపీ టాబ్లెట్స్ కూడా ఉచితంగా ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సహాయ సహకారాలు డాక్టర్స్ అందిస్తారని చెప్పి ఆ రోజు కరోనా రోజు కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు ఇచ్చిన విజయభాస్కర్ గారిని నేను ప్రత్యేకంగా అభినందించాను. ఎందుకంటే వారు కనిపించే దేవుడు. ఎందుకంటే ఆ రోజు మాకు ఎవరు కనిపించని రోజుల్లో, కరోనా రోజుల్లో హాస్పిటల్కు మమ్మల్ని పిలిచి ఎవరికైనా రండి, డబ్బులు కాదు ముఖ్యం, కొంత ప్రాణాలు కాపాడిన తర్వాత ఆ యొక్క డబ్బులను మనం సంపాదించవచ్చు. మీరు ఎట్టి పరిస్థితులలో డబ్బుల కోసానికి ఆలోచించవచ్చు అని చెప్పిన మహానుభావులు మన యొక్క డాక్టర్ విజయభాస్కర్ గారు. వారి ఆధ్వర్యంలోనే ఈ యొక్క 1 year లోపటినే మనం ఈ యొక్క బెడ్ బ్యాంకును కంప్లీట్ చేస్తామని చెప్పేసి మా యొక్క ఎంసీ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో ఇది ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజ్భవన్ వాళ్ళకి అదేవిధంగా ఈ మధ్యలోనే వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ మా రెడ్ క్రాస్ అధ్యక్షులైనటువంటి హరిచందన గారు కూడా వచ్చిన రోజు మేము కలవడానికి పోతే వాలంటీర్ ద్వారా బోనాలకు మీరు వాలంటీర్స్ పంపించండి. హైదరాబాద్లో రెడ్ క్రాస్ ఉందని నాకు తెలుసు, ఏ విధంగా ఉందో నేను తెలుసుకుంటా, దీన్ని ముందుకు తీసుకెళ్దాం అని చెప్పడం జరిగింది. రెండవది, నేను హైదరాబాదు కలెక్టర్గా వచ్చిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా షాల్స్ కానీ బుగ్గేలను నిషేధిస్తున్నాను. మీరు ఇక్కడ ఒక బాక్స్ పెట్టండి, ఆ అమౌంట్ దాంట్లో దానికి ఇచ్చే అమౌంట్ మా బాక్స్లో వేయండి. వేస్తే అది పేద విద్యార్థులకు మనం ఏదైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళకు ఉపయోగిద్దామని చెప్పేసి వాళ్ళు చెప్పినందుకు, ఎందుకంటే మాకు చాలా సంతోషం అనిపించింది. నేను చాలామంది కలెక్టర్తో చేశాను, కానీ వీరు వచ్చిన రోజు నుంచి కూడా రెడ్ క్రాస్ అనే దాని మీద భావనతో ముందుకు తీసుకెళ్తుంది. మమ్మల్ని వారు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఓల్డ్ ఏజ్ కేర్ సెంటర్ కూడా హైదరాబాద్లో నిర్మించాలని పెట్టాలనే ఆలోచనతో ఉన్నారు. ఏదైతే బెడ్ బ్యాంక్ కూడా తొందరలో ప్రారంభించాం, నేనున్నాను అని చెప్పేసి వారు హామీ ఇస్తున్నందుకు వారికి కూడా నేను హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రెడ్ క్రాస్ వారి అందరి ద్వారా వారికి నేను కృతజ్ఞత ధన్యవాదాలు.